నమస్తే అండి. సెంట్రల్ రైల్వే వారి నుండి అప్రెంటిస్కు ఆన్లైన్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ మరి 10th క్లాస్ ఎవరైతే చదివి ఐటీఐ ఉన్నారో నిరుద్యోగులకు ఈ సమాచారం చేరవేస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాసు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. మనం కంటెంట్లోనికి వెళ్ళినట్లయితే సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఆన్లైన్ నోటిఫికేషన్ అన్నటువంటిది 2025 సంవత్సరానికి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్రెంటిస్కు మొత్తం 2418 పోస్టులకు ఈ యొక్క ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్కు జారీ చేయడం జరిగింది. మనం ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలంటే అధికారిక ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే వారి వెబ్సైట్ మాత్రమే సందర్శించి మనం అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైటు చూస్తే rrccr.com ఈ అధికారిక వెబ్సైట్ ద్వారానే మనం చేయవలసి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, వెబ్సైటు rrccr.com ఈ యొక్క అధికారిక వెబ్సైట్ సందర్శించి ఆన్లైన్లో అన్నటువంటిది అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ప్రారంభ డేట్ ఎప్పటి నుండి ఇచ్చారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ స్టార్ట్ అయిన డేటు 12/8/2025 నుండి ఇచ్చారు. అనగా 12వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరంలో నుండి ఈ యొక్క అప్లికేషన్ ఉంటుంది ప్రారంభమైంది. మరి లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంది, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 11/9/2025 వరకు ఉంది. అనగా సెప్టెంబర్ 11, 2025 వరకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు అన్నటువంటి వారు. ఈ పోస్టులకు అప్లై చేస్తే ఈ పోస్టులకి ఏమైనా ఫీజు పే చేయవలసి ఉంటుందా అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి ఏంటి అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే అదర్స్ వారైతే 100 రూపీస్తో ఈ యొక్క ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు అన్నటువంటిది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, మరి ఈ యొక్క వాటి ద్వారా అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ వారికి ఈ యొక్క అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి, అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత కావాలి ఏంటి అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఆన్లైన్ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క వయసు మినిమం 15 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 24 ఇయర్స్ వరకు ఉంటుంది. ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు
ఈ యొక్క సెంట్రల్ రైల్వే వారి నుండి అప్రెంటిస్కి నోటిఫికేషన్ ఇవ్వడం ఒక శుభప్రదమైనటువంటి విషయం. ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల్లో ఉంటున్నారు పాస్ అయినటువంటి విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్గా చేస్తూ. ఈ యొక్క 10th క్లాసు మరి 10th క్లాసు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు చాలామంది మరి పిన్న వయసులోనే ఉన్నటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. వీరు కనుక పిన్న వయసులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలంటే ఈ యొక్క 18 సంవత్సరాల నుండి 24-25 సంవత్సరాల లోపల జాబ్ కనుక సంపాదించినట్లయితే వారి యొక్క భావితరాల జీవితాలు భవిష్యత్ బంగారు బాటగా ఉంటుందని తెలియజేస్తున్నాం. వారికి మంచిగా ఉంటుందని ఇక్కడ మనం గ్రహించవచ్చు అన్నమాట. ఏజ్ రిలీజేషన్ అన్నటువంటిది యాజ్ పర్ ది రూల్స్ ప్రకారంగా ఏజ్ అన్నటువంటిది సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు 10th క్లాసు ఐటీఐ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోని చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.